నేను ఆ పరిస్థితుల్లో అమ్మా నాకు ఈ డబ్బులు కట్టడం అవసరం లేదు, నేను చదువుకోను, మీతోనే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన. అప్పుడు మా బాబాయ్ మీకేం తెలివి ఉన్నదా, ఓ ఈ రోజులలో కోట్లు పెట్టి చదువుతున్నారు, నీకు ఫ్రీ సీట్ వచ్చింది, నువ్వు చదివితే ఏమైతా అంటే అప్పటిదప్పుడు మా అమ్మ మెడలో ఉన్న గొలుసును తీసుకొని అమ్మి నన్ను కాలేజీకి పంపింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు స్కాలర్షిప్ వచ్చింది. ప్రతి ఇయర్ నేను స్కాలర్షిప్ కట్టుకుంటూ నేను చదువుకున్నా. నేను ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు స్కాలర్షిప్ లేట్ వచ్చింది, నాకు హాల్ టికెట్ కావాలి, ఫీజు లేదు. అలాంటి టైంలో నా ఫ్రెండ్స్, ఇప్పుడు సీనియర్స్ లేరు, ఆ సీనియర్స్ ఏం చెప్పారంటే అరే మా దగ్గర ఇంత మనీ ఉంది, మీ ఫ్రెండ్స్ నాదు అడుక్కో, కొన్ని అడిగితే వాళ్ళు ఇస్తారు, అరేంజ్ చేసుకొని ఫీజు కట్టన్నారు. నేను వాళ్ళకు ఖచ్చితంగా రుణపడి ఉంటా. ఇప్పటికి కూడా నేను కొంతమంది పేరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు తెలుసు. మా ఫ్రెండ్స్ చాలామంది నాకు హెల్ప్ చేసిండ్రు, ఫైనాన్షియల్గా కానీ అన్ని విషయాలలో. ఇప్పటికి కూడా నేను మొన్న స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్స్కి ఇచ్చిన. నేను ఫైనాన్షియలే కాకుండా మా ఫ్రెండ్స్ మొన్న బ్యాచ్ లంచ్ అయినప్పుడు ఇట్లా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారు నన్ను, నేను ఒక్కరి పేరు చెప్పలేను, ఒక్కొక్క సందర్భాల్లో నన్ను ఒక్కొక్కరు చూసుకున్నారు. నేను నా సరౌండింగ్స్ ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే నాకు డబ్బులు లేవని వాళ్ళకు తెలుసు, నేను ఏం పెట్టలేనని తెలుసు, కానీ వాళ్ళు ఎగతాళి కాకుండా కూడా అరే ఈరోజు నువ్వు తినిపించాలి మాకు, సాయితే తినిపిస్తాడని మన హోటల్కి వెళ్ళిన తర్వాత అంత తింటాం, తిన్న తర్వాత అప్పుడు కూడా నాది కూడా వాళ్ళే కడతారు. నా ఫ్రెండ్స్కు నేను ఎంత చెప్పుకున్నా తక్కువనే. 2K19 నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఫైనాన్షియల్ నాకు చాలా హెల్ప్ చేసిండ్రు, ఎమోషనల్గా చేసిండ్రు, ప్రతి ఒక్కరు నాకు దగ్గరగా ఉన్నారు. అదంతా ఎందుకు, మా ఫ్రెండ్ వల్ల, ఇది చెప్పాలో లేదో తెలియదు, మా ఫ్రెండ్ వల్ల డాడీ ఎక్స్పైర్డ్ అయిపోతాడు. ఆ 2 monthsలో అరే నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది, ఫీజు కట్టాలని అంటే మమ్మీ ఆ ఆంటీ ఎంత బాధలో ఉన్నా కూడా నా పేరు చెప్పగానే అరే కట్టు అని 2 minutesలో పంపుతుంది. థ్యాంక్స్ ఆంటీ. నన్ను ఇంతగా మా అక్కలు మా బావలు అందరు మంచుకున్నారు కాబట్టి నేను ఇక్కడ స్టేజ్లో ఉన్నా. అలాగే ఇక్కడున్న పెద్దలకు అనిత మేడం అయితే మేడంకు నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటికి నేను అసీం సార్, థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.